హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ పొరటు చేస్తున్నాను. చూడండి, సన్నగా అలా ఉల్లిపాయలు దొరుకున్నాం కదా, ఆయిల్లో వేసానండి. బాగా ఫ్రై అవుతున్నాయి. పచ్చిమిర్చి మనం ఇట్లా పొడవు కట్ చేసుకున్నాం అనుకో, మనము తినేటప్పుడు బాగా పళ్ళ కింద పడతా బాగుంటాయండి, టేస్ట్ గా ఉంటాయి. అట్లా చేసుకోండి. మీరు చూసారు కదా, చాలా టేస్టీగా వస్తుందండి. రొటీన్ గా ఉండదు, డిఫరెంట్ గా వెరైటీగా ఉంటదండి. మీరు కూడా ట్రై చేయండి. 4 ఎగ్స్ అండి. ఇదిగో సాల్ట్ అండి, చిటికెడు పసుపు అండి, జస్ట్ కలర్ చేంజ్ చేయడానికి. ఒక స్పూన్ నిండా కారం పడుద్ది. అంతేండి, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా, సరిపోద్దండి. మనం బాగా బీట్ చేయాలండి స్పూన్ తో. చూసారా, క్రీమీగా వచ్చింది. ఇలా వచ్చింది అనుకో, ఎగ్గు ఫ్రూట్ వేసుకుంటే చాలా బాగుంటదండి. ఇప్పుడు మన దగ్గర ఇలా విస్కర్ లేదనుకోండి, ఫోర్క్ ఉంటది కదండి, ఆ ఫోర్క్ స్పూన్ తో మనం ఇట్లా కొట్టామనుకో, చూడండి ఎంత క్రీమీ టెక్చర్ లో వచ్చింది ఎగ్గు. చాలా బాగుంటదండి పొరుటు. అట్లా చేసుకోండి మీరు. చపాతీలోకి, పప్పు అన్నం లేకి వాటి నంచుకోవడానికి చాలా బాగుంటదండి ఎగ్గు. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఎగ్ వేసేద్దామండి. చూడండి, చూసారండి, అలా మనం వేసుకున్నాం అనుకో చాలా బాగుంటదండి పొరుటు. చూసారు కదండి. ఇంకా ఒక్క 5 నిమిషాలు అలా ఉంచామనుకో, ఎగ్ అనేది కొంచెం డ్రై అవుద్దండి. అప్పుడు మనం బాగా కలదిప్పాలి. చూసారు కదా, అంతేనండి. మన టేస్ట్ ఉంటుందండి ఎగ్. ఇప్పుడు మనం కావాలంటే దీంట్లో పెప్పర్ పొడి యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం పెప్పర్ అండి, కొంచెం అండి, మంచి ఫ్లేవర్ కోసం జీలకర్ర పొడి అండి. ఇది వేయించి మిక్సీ పట్టానండి. చూసారు కదండి. ఫైనల్ గా మనం అలా కొత్తిమీర వేసుకున్నాం అనుకో, చాలా టేస్ట్ ఉంటుందని. ఇప్పుడు మనం కొంచెం కలిదిప్పు వేసుకుందాం. చూసారా, మనం సర్వ్ చేసుకొని తినడమేనండి. ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రూట్ అండి. చూసారా ఎంత చక్కగా ఉంది. ఇలా చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, డన్.